కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సహాయం ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. తక్షణమే ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలను అందించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నారు ప్రభాకర్ రెడ్డి. తల్లికి వందనం రేపు జూన్ 12 ఇస్తారట. మరి పెట్టుబడి సాయం గురించి ఎందుకు స్పష్టమైన తేదీ చెప్పరు మీరు? అంటే ఎన్నికల ముందు మీ ఓట్ల కోసం రైతులను మోసం చేసి, మాయ చేసి, రైతులు అష్టకష్టాలు పడుతూ ఉంటే, పంటలకు గిట్టుబాటు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, కల్తీ విత్తనాలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఎంతో కొంత ఊరట ఇచ్చే ఈ పెట్టుబడి సాయం 12,000 రూపాయలు 20,000 రూపాయలు ఈ మాట ఎందుకని మీరు అమలు చేయట్లేదు? అంటే మాట చెప్పడం, మాట తప్పడం ఇది మీ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిందా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.